హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ వచ్చేసి వీట్ బ్రౌనీ అండి. నేను కూడా ఛానల్స్లో చాలా రకాల బ్రౌనీస్ చేస్తున్నాను, కానీ వీట్ బ్రౌనీ ఫస్ట్ టైం అయితే నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. సో ఇదైతే చాలా హెల్తీగా ఉంటుందండి. అందరికీ బ్రౌనీ అంటే చాలా ఇష్టం ఉంటుంది, కానీ ఎక్కువ క్యాలరీస్ ఉంటాయనేసి చాలామంది ఇష్టం ఉన్నా కానీ తినరు. కానీ హెల్దీ వేలో షుగర్ వాడకుండా, మైదా వాడకుండా మన హెల్దీ వేలో లో క్యాలరీస్ ఉండే విధంగా బ్రౌనీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో అయితే డీటెయిల్డ్గా చూపిస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మనం దానికోసం ఇలాగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో హాఫ్ కప్ అనేది మనం పెరుగు తీసుకోవచ్చండి. ఇంట్లోదైనా తీసుకోవాలి, లేదు అంటే బయటదైనా పర్లేదు. నెక్స్ట్ గడ్డలు అలాంటివి లేకుండా జస్ట్ మనము ఒక 2 సెకండ్స్ ఇలాగా బీట్ చేసుకున్న తర్వాత దాంట్లోనే మనము బ్రౌన్ షుగర్ వేసుకోవాలండి. హాఫ్ కప్ బ్రౌన్ షుగర్ వేసుకోవాలి, హాఫ్ కప్ పెరుగు వేసుకోవాలి. ఈ షుగర్ని కూడా మనమైతే బాగా బీట్ చేసుకోవాలి, కొంచెం కరిగేదాకాను. లేదు అంటే మీరు షుగర్ అయినా యూస్ చేసుకోవచ్చు హాఫ్ కప్పు, లేదు అంటే ఇది సగం అది సగం కూడా యూస్ చేసుకోవచ్చు అండి. ఓన్లీ హెల్దీ వేలో చూపిస్తున్నాను కాబట్టి నేను షుగర్ అనేది యూస్ చేయకుండా ఓన్లీ బ్రౌన్ షుగర్ అయితే యూస్ చేశానండి. కాకపోతే టేస్ట్ అనేది కొంచెం చేంజ్ వస్తుందన్నమాట ఓన్లీ బ్రౌన్ షుగర్ వాడితే. మీకు టేస్ట్ మాకు బాగుండాలి అనుకుంటే మాత్రము నార్మల్ షుగర్ అయితే యూస్ చేసుకోండి. నెక్స్ట్ ఇలాగా ఒక జల్లెడైతే పట్టుకొని దాంట్లో 1 కప్పు మనము వీట్ ఫ్లోర్ తీసుకోవాలి, హాఫ్ కప్ బేకింగ్ పౌడర్ తీసుకోవాలి, 3 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ తీసుకోవాలి. ఈ మూడింటిని కూడాను మనము బాగా జల్లించుకోవాలి. ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోవచ్చు. మీలో బ్రౌనీ ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా దీన్ని అయితే ట్రై చేయండి. పిల్లలకి కోల్డ్ వస్తుంది, లేదు అంటే పెద్దవాళ్ళకి క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, లావ్ అయిపోతాము అన్న ఫీలింగ్తో ఉండేవాళ్ళు ఎవరైనా సరే దీన్ని హ్యాపీగా ఒక పీస్ అయితే తినొచ్చండి. నెక్స్ట్ దీన్ని మొత్తం ఇలాగా మిక్స్ చేసుకోవాలి. మీకు మరీ గట్టిగా అవుతుంది రావట్లేదు అంటే ఒక 2 టేబుల్ స్పూన్ టు 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ అయినా యూస్ చేసుకోవచ్చండి. పెరుగు సగము లేదు అంటే మిల్క్ సగం కూడా వేసుకోవచ్చు, ఓన్లీ పెరిగే అనేం లేదు. నెక్స్ట్ దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని సైడ్ ఉంచేసుకొని ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో అయితే బటర్ తీసుకోవాలండి. 50 గ్రామ్స్ బటర్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ దీన్ని ఇలాగా కొంచెం కట్ చేసుకొని ముక్కలుగా వేసుకోవాలి, అలాగే రూమ్ టెంపరేచర్లో ఉండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ డార్క్ కాంపౌండ్ అయితే తీసుకోవాలండి. ఈ డార్క్ కాంపౌండ్ 100 గ్రామ్స్ తీసుకోవాలి. దీన్ని కూడా ఇలాగా మనం స్లైసెస్గా ఇలాగా కట్ చేసేసుకొని ఓవెన్లో కానీ, లేదు అంటే డబుల్ బాయిలింగ్ మెథడ్లో కానీ మెల్ట్ అయ్యేదాకా మెల్ట్ అయితే చేసుకోవాలండి. ఓవెన్ ఉండే వాళ్ళైతే 30 to 60 సెకండ్స్లో మనకి ఇలాగా బాగా మెల్ట్ అయిపోతుంది. తర్వాత దీన్ని మొత్తం ఇలాగా మనము మిక్స్ చేసుకోవాలి బాగా కలిసే విధంగాను. నెక్స్ట్ ఫస్ట్ మనం రెడీ చేసుకున్న బ్యాటర్ ఉంది కదండి, సో ఆ బ్యాటర్లో దీన్ని గనాష్ని మొత్తం ఇలాగా వేసేసి మొత్తాన్ని కూడాను బాగా మనము మిక్స్ చేసుకోవాలి. ఇది ఎగ్లెస్ బ్రౌనీ అండి, మనం ఎగ్తో కూడా చేసుకోవచ్చు. అది కూడా నేను హెల్దీ వేలో ఎగ్తో ఎలా చేసుకోవచ్చో కూడా నేను త్వరలో అయితే అప్లోడ్ చేస్తానండి. నార్మల్ బ్రౌనీస్ కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి, పర్ఫెక్ట్గా ఎలా చేయాలి అనేది డీటెయిల్డ్గా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అలాగే నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ అయితే ఇస్తానండి. నెక్స్ట్ ఇలాగ ఒక స్పాచులాతో కూడా మనం మొత్తం ఇలాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే కొంచెం పెరుగు ఎక్కువ యాడ్ చేయడం వల్ల నాకు బ్యాటర్ అనేది లూజ్ అయిందండి. సో మీరైతే జస్ట్ హాఫ్ కప్ మాత్రమే యాడ్ చేయండి, ఎక్కువ యాడ్ చేయొద్దు. నెక్స్ట్ ఇలాగా ఒక ట్రే తీసుకొని బేకింగ్ ట్రే, దాంట్లో బటర్ పేపరు 4 సైడ్స్ ఇలాగా పైకి వచ్చేలా ఖచ్చితంగా వేసుకోవాలండి, లేదు అంటే బ్రౌనీ మనకి అంటుకుపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో 2 times 3 times ట్యాప్ చేసిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే ఇలాగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఎక్కువగా అయితే మనకి వాల్నట్స్ అనేవి వేస్తూ ఉంటారు, సో పిల్లలకి అంతగా నచ్చదు కాబట్టి నేనైతే బాదం అయితే వేస్తున్నానండి. దీన్ని 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 50 మినిట్స్ నేనైతే బేక్ చేస్తే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందండి. లేదు అంటే మీరు నార్మల్గా గ్యాస్ మీద కూడా ప్రీహీట్ చేసుకొని 10 మినిట్స్ పాటు తర్వాత బేక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది పూర్తిగా చల్లారేంత వరకు ఒక టవల్ పైన కప్పేసి ఉంచుకోవాలి. నెక్స్ట్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం బయటకు తీసి ఇలాగ బటర్ పేపర్ అంతా కూడాను రిమూవ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇదైతే చాక్లెట్ గనాష్ అండి. ఈ గనాష్ని అయితే నేను ఇలాగ పైపింగ్ బ్యాగ్లోకి తీసుకొని పైన మొత్తం ఇలాగ లైన్స్ లాగా వేస్తున్నాను. బ్రౌనీ మీద ఎప్పుడు కూడా ఇలాగ వేసుకుంటే మనకి తినడానికి ఇంకొంచెం ఇంట్రెస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది లుక్స్ చూడడానికి. తర్వాత ఈక్వల్ వచ్చేటట్టు మనం ఈక్వల్గా పీసెస్ని అయితే కట్ చేసుకోవాలి.
బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. బ్రౌనీలో కాంబినేషన్ అంటే చాలా బాగుంటుంది. ఐస్ క్రీమ్ అనేది ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా చెప్పండి. నెక్స్ట్ ఇలాగా ఒక్కొక్క పీస్ మనం ఇలాగా తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినొచ్చండి. అలాగే చాక్లెట్ గనాష్ అని చెప్పాను కదా, చాలా బాగుంటుందండి ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే. సో నేనైతే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకొని తింటున్నాను. మ్యాక్సిమం బ్రౌనీ చేస్తే ఐస్ క్రీమ్ లేకుండా అయితే అస్సలు తినమండి. కాకపోతే వీడియో కోసమని చేయగానే తీయడం వల్ల ఐస్ క్రీమ్ లేదు. సో ఇలా అయితే తిని చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ.